మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనము వాక్యంలో వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, జీవం గల దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించుము, అందరికీ కనిపించుము, నాతో మాట్లాడము, అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు మనం చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. మన శత్రువు గురించి మనం తెలుసుకోవాలి. మన శత్రువు ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకోవాలి. శత్రువు యొక్క ఆలోచన విధానం ఏందో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. లేకపోతే మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం. చాలా ప్రాముఖ్యమైన విషయం. మన గురించి మనం తెలుసుకోవటమే కాదు, మనం ఎవరితో పోరాడుతున్నామో, ఎవరు మనకి ఇబ్బంది పెడుతున్నాడో వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడే మనకి ఈజీగా విజయం వస్తుంది. మనకు జరగాల్సిన లాస్, మనకు జరగాల్సిన నాశనం చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఏలయనగా మనము పోరాడినది శరీరాలతో రక్త మాంసములతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. హల్లెలూయా. చాలు. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వారలారా, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, వాక్యంలో వెళ్తున్నాం. వాక్యం లోతుగా నడిపించు. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచి తండ్రి. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని మీరు బలపరిచి, మమ్మల్ని స్థిరపరిచి, మనిషి రొట్టె వల్ల కాదు, నీ నోటు నుండి వచ్చు మాట వల్ల బ్రతుకుతాం. మేము మాట్లాడు నీ మాట వల్ల మేము బ్రతుకులాగున సహాయము చేయమని ప్రభువైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. ఇక్కడ పౌలు భక్తుడు కొన్ని విషయాలు, కొన్ని రహస్యాలు, కొన్ని మర్మాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ మర్మాలు ఏంటంటే, మనం పోరాడుతున్నది మనుషులతో కాదు అంటున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకనంటే సైతాను అనేది ఒకటి ఉన్నాడు, వాని అనుచరులు కూడా ఉన్నారు. హల్లెలూయా. అనుచరులకి చాలా పేర్లు ఉన్నాయి, సాతానికి కూడా చాలా పేర్లు ఉన్నాయి. అపవాది అని, సైతాన్ అని, సాతాన్ అని, తర్వాత లూసిఫర్ అని చెప్పి, తర్వాత వెలుగుదూత అని, తోక చుక్క అని, ఇట్లా చాలా పేర్లు కూడా ఉన్నాయి. ఈ సాతాన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, దేవుణ్ణి ప్లాన్స్ ఫెయిల్ చేయాలా, దేవుడు ఏదైతే కోరుకుంటుందో దాన్ని సర్వనాశనం చేయాలా, దేవునికి రావాల్సిన సంతోషం, ఆరాధన తనకే దక్కాలని మొదట్లోకెల్లా సాతాను ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు. మనం యెషయా గ్రంథం 14వ అధ్యాయము చదివితే అక్కడ సాతాను గురించి రాయబడ్డది. ఇప్పుడు ఒక 400 మంది దేవదూతలు ఉన్నారనుకోండి, అందులో ఒక 100 మంది దేవదూతలను సాతాను మార్చేసిండనమాట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అట్లా పరలోక రాజ్యంలో కూడా సాతాను అనేక మంది దేవదూతలతో మరి దేవుని గురించి అగెనిస్ట్గా మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా లూసిఫర్కి సపోర్ట్ చేయటం వల్ల దేవుడు వాళ్ళని పడదోసిండు. పరలోకంలో పెద్ద యుద్ధం జరిగింది. అప్పుడు ఈ శక్తులు ఏమైపోయినాయంటే ఇలా పడిపోయినాయి అన్నమాట. హల్లెలూయా. ఇది చాలాసార్లు నేను మీకు చెప్పిన, మీ అందరూ కూడా తెలుసు. అయితే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు ఉన్న మహిమను కూడా సాతాను అనేవాడు దొంగలిస్తూ ఉన్నాడు. వాని అనుచరులు, అవే దురాత్మలు, చీకటి శక్తులు, మంత్రశక్తులు, సైతాన్ శక్తులు. హల్లెలూయా. తర్వాత పొలిమేర దూతలు అన్నమాట. పొలిమేర దూతలు అంటే టెరిటోరియల్ స్పిరిట్స్ అంటారు. అంటే ఒక గ్రామానికి
ఒక ప్రాంతానికి సంబంధించిన ఒక శక్తి ఉంటుంది. హల్లెలూయా. ఆ శక్తి ఇన్ఫ్లుయెన్స్ కూడా లోకంలో చాలా పనిచేస్తూ ఉంటుంది. అయితే బైబిల్లో యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, బలవంతుని బంధించకుండా వాని ఇంట్లో ఉన్నది ఏమి కూడా మనము దోచుకోలేము అని చెప్పిండు. మనకు వచ్చే చాలా ప్రాబ్లమ్స్కి ఈ దురాత్మలు, చీకటి శక్తులు అనేటివి కారణం అన్నమాట. హల్లెలూయా. వాటిని మనం బంధించాలి. వాటిలోకెళ్ళి మనం ప్రజల్ని బాగు చేయాలి. వాటిని బంధించాలంటే వాటికంటే కూడా మనం ప్రేయర్ఫుల్గా ఉండాలి. మనకెందుకు ఉపవాస ప్రార్థన చేయంగానే ఒకరోజు చేయంగానే రెండో రోజు చేయబుద్ధి కాదు. చేసినామంటే బాడీ అంతా వెక్స్ అయిపోతుంది. అంతకుముందు అసలు తినకుండా వేరే ఏదైనా పని మీద పోతే ఎట్లా నిలబడతాం. కానీ ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పిచ్చి పిచ్చిగా ఉంటుంది. నైట్లో ఎక్కువసేపు మనం ఎందుకు ప్రేయర్ చేయలేకపోతున్నాం? ఒక చర్చ్లో ఒక బ్రదర్తో ఒక సిస్టర్తో మనం మంచిగా ఉండి కొన్ని రోజులు ప్రేయర్ చేసుకున్నాం, బైబిల్ చదువుకున్నామంటే సడన్గా వాళ్ళకి మనకు ఎందుకు గొడవలు అవుతాయి? పాస్టర్తో మనం ఎందుకు విడిపోతాం? గొడవలు, కొట్లాటలు ఎందుకు అవుతాయి? మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వాళ్ళు ఎందుకు వ్యతిరేకంగా మనతో బిహేవ్ చేస్తారు? ఎందుకు వాళ్ళు మన దగ్గరికి వెళ్ళిపోతున్నారు? మనది ఏం తప్పు లేకపోతే కూడా వెళ్ళిపోతున్నారంటే వీటి కారణం వెనకాల సైతాన్ శక్తి అనేది ఉంటుంది. హల్లెలూయా. ఇవి కొన్ని వందల లక్షల కోట్లు ఉంటాయి. ఇవి పని చేస్తూ ఉంటాయి. ఇవి పని చేస్తూ ఉన్నప్పుడు ఏమైతాయి అంటే మన లోపల వ్యతిరేకమైన భావం దేవుని మీద రావటం, ప్రార్థన చేయకపోవటం, దేవుడు ఏం చేసిండు, దేవుడే ఉంటే నాకు ఎందుకు ఇట్లా జరిగింది, అంతమంది వాళ్ళు ప్రవచనాలు చెప్పారు, అంతమంది వాళ్ళు ప్రార్థన చేశారు, ఇంకెందుకు, ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఇవన్నీ మనకు రావడానికి కారణం ఏంటంటే నువ్వు ఒక సైతాన్ని అటాక్లో ఉన్నావని అర్థం. కొన్ని వందల వేల దయ్యాలు నిన్ను అటు కాకుండా ఇటు కాకుండా చేసేస్తుంటాయి. ఈ దయ్యములను, దురాత్మ శక్తులను జయించాలంటే మన ఓన్ మైండ్ ఉపయోగించుకొని మనం వాటిని జయించలేం. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. దేవుని ఒక పవర్ కావాలి, తర్వాత దేవుని ఒక ప్రేమ కూడా కావాలి. దేవుని ప్రేమ ఎందుకు బ్రదర్ అంటే ఈ దురాత్మ అనేది ఏం చేస్తుందంటే ఒక మనిషిని చాలా కృంగుదలలో నడిపిస్తుంది, చాలా డిప్రెషన్లో నడిపిస్తుంది, చాలా వేదనలో నడిపిస్తుంది, దాని తర్వాత చాలా భయంలో నడిపిస్తుంది. హల్లెలూయా. అక్కడ దేవుని ఒక ఆదరణ, దేవుని ఒక ప్రేమ, తర్వాత దేవుని ఒక శక్తి లేకుండా వీటిని మనం జయించలేము. మనం ఏంది అని అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వాటికి భయపడిపోతాం, లేకపోతే వాటికి ఎలా బయటికి రావాలని చూస్తాం. కానీ ఆ ప్రాబ్లం తెచ్చింది ఎవడు అంటే దురాత్మ శక్తి అన్నమాట. ఎందుకు దురాత్మ శక్తి తెచ్చిందంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మనం పిలువబడ్డాం, దేవుని ఒక వాక్యాన్ని నెరవేర్చడానికి పిలువబడ్డాం, దేవుని ఒక వాక్యంలో మనం ఉంటున్నాం. మనం ఏడ పరలోక రాజ్యం పోతాము అని చెప్పి సైతానుడు తన సైన్యంతో మన మీద పనిచేస్తాడు. నెక్స్ట్ పాయింట్ ఏంది అని అంటే మనం ఒక్కరమే సైతాన్ యొక్క రాజ్యానికి ఒక సవాల్గా మనం నిలబడతాం. ఎందుకంటే మనం బాగా డెవలప్మెంట్ అయితే, మనం దేవుళ్ళు బాగుంటే, మనకి సైతాన్ యొక్క రహస్యాలు తెలిస్తే వాటి గురించి అనేకులకు చెప్తాం, అనేకులకు అవేర్నెస్ తీసుకొస్తాం, అనేకులను విడిపిస్తాము. మన ఒక్కరి ద్వారా పెద్ద సైతాన్ రాజ్యాన్ని నాశనం అయిపోతుందని చెప్పి వాడు చిన్నప్పటి నుంచి మన మీద పనిచేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అన్నిట్లో వ్యతిరేకత తీసుకురావటం, అన్నిట్లోకి ప్రాబ్లం తీసుకురావటం. మరి ఎలా జయించాలా బ్రదర్? సైతానికి ఎంత పవర్ ఉంది అని అంటే సైతాన్ని తయారు చేసింది కూడా దేవుడే, దురాత్మలను తయారు చేసింది కూడా దేవుడే. ఎప్పుడైతే మనం దేవుని మీద నిలబడతామో, ప్రార్థనలో మనం గట్టిగా అవుతామో, ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటామో, మనం ఒకరినొకరు ప్రేమించుకొని తగ్గించుకొని ఒక 4-5 కలిసి మనం ప్రార్థన చేయటం మనం మొదలు పెడతామో అప్పుడు ఆ సైతాన్ శక్తులు అనేటివి కూల్చబడతాయి. అందుకే అందరినీ ప్రేమించాలి అని బైబిల్లో యేసుప్రభు చెప్పి మీ శత్రువు కోసం ప్రార్థన చేయన్నాడు. ఇప్పుడు ఇండియా పాకిస్తాను పెద్ద యుద్ధం జరిగేటట్టు ఇప్పుడు స్టార్ట్ అయింది. ఒకప్పుడు పాకిస్తాన్ వాళ్ళు కూడా మనోళ్ళే, ఒక 100 సంవత్సరాల క్రితం. అది కూడా ఇండియానే. బంగ్లాదేశ్ కూడా ఇండియానే, శ్రీలంక కూడా ఇండియానే. ఇండియాలోకి వెళ్ళి ఇవన్నీ కూడా కట్ అయిపోయినాయి, బంధాలు తెగిపోయినాయి, ఒకరి పట్ల ఒకరు గొడవలు పెట్టుకోరు. పాకిస్తాన్లో ఉన్న మనుషులు, బంగ్లాదేశంలో ఉన్న మనుషులు, ఈవెన్ దో శ్రీలంకలో ఉన్న మనుషులు చూడడానికి సేమ్ ఉంటారు. ప్రపంచంలో ఓన్లీ 3 కలర్లు ఉంటాయి,
ఒకటి వైటు, ఒకటి బ్లాకు, మూడోది గోల్డ్ కలర్ అనమాట. మన ఇండియన్స్ మొత్తం కూడా గోల్డ్ కలర్ పీపుల్ అంటారు మనల్ని. ఆఫ్రికన్స్ వాళ్ళు మొత్తం బ్లాక్ ఉంటారు. ఇంకా ఈ మిడిల్ ఈస్ట్ మొత్తం యూరోపు, లండన్, అమెరికా వీళ్ళంతా వైట్ ఉంటారు. అక్కడున్న ఆ ఎండ తీవ్రతను బట్టి ఆ విధంగా ఉంటారు. అయితే ఒకప్పుడు గొడవలు లేకుండే, కొట్లాటలు లేకుండే అందరు మంచిగా ఉన్నారు. ఇప్పుడేమో బాంబులు వేసుకొని రెడీ అయిపోతారు. ఎంతోమంది చచ్చిపోతున్నారు. అమాయకమైన పిల్లలు చనిపోతున్నారు. తర్వాత వచ్చేది ఏమి ఉండదు. ఇప్పుడు ఒక బాంబు వేసి ఒక గొడవ చేసి ఒక యుద్ధం చేస్తే కొన్ని సంవత్సరాల డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. ఇప్పుడు మొన్న కరోనా వచ్చి ఒక సంవత్సరంలో దాదాపుగా 30 సంవత్సరాల డెవలప్మెంట్ని వెనుకకు తెచ్చేసింది అనమాట. అలా 30 years డెవలప్మెంట్ని ఆపేసింది. బాగా అర్థం చేసుకో. అంటే సైతాన్ అనేటోడు చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంటాడు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలుగా మనకి దురాత్మల గురించి నాలెడ్జ్ ఉండాలి. దుష్ట శక్తుల గురించి మనకి నాలెడ్జ్ ఉండాలి. సైతాన్ శక్తుల గురించి మనకి నాలెడ్జ్ ఉండాలి. ఈ నాలెడ్జ్ లేనప్పుడు మనకు అర్థం కాదు. క్రిస్టియానిటీలో, క్రైస్తవ జీవితంలో మజా రాదు, ప్రాబ్లమ్స్ తెలియదు అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సైతానుడు అనేక రకాలుగా పనిచేస్తాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. పాత నిబంధన గ్రంథంలో కూడా సైతానుల గురించి, సైతాన్ శక్తుల గురించి రాయబడ్డది. కొత్త నిబంధనలో కూడా యేసు ప్రభుని చూసినప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయం 21, 22 వచనాలు చదివితే సినగోగు అని అంటే యూదులు వాళ్ళ ఆరాధన స్థలం అన్నమాట. ఒక గుంపు అన్నమాట. అందులోకి వెళ్ళి యేసుప్రభు వారి వాక్యం చెప్తుంటే ఒక వ్యక్తికి దయ్యం పట్టింది. బయటకు వచ్చిన దయ్యం, యేసు పరిశుద్ధమైన దేవునివి నువ్వు, మాతో నీకేం పని అని. అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. హల్లెలూయా. సైతాన్ యేసుప్రభుని గుర్తుపట్టింది. యేసుప్రభు లోపల ఉన్న ఇన్నర్ మ్యాన్ని, అంతరంగ పురుషుని చూసి బయటకు వచ్చేసింది. ఈ సినగోగు అనే ఈ వ్యక్తులు ఎవరైతే గుంపు ఉన్నారో వీళ్ళు యెహోవా భక్తులు, బైబిల్ బాగా తెలిసిన వాళ్ళు. వాళ్ళకే దయ్యం ఆవరించింది. యేసుప్రభు వారు గద్దించగానే ఆ దయ్యం అనేది వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సైతాన్ శక్తులు అనేటివి అందరి మీద పనిచేస్తాయి. క్రిస్టియన్ మీద పనిచేస్తుంది, హిందూ మీద పనిచేస్తుంది, ముస్లిం మీద పనిచేస్తుంది. చాలామంది క్రిస్టియన్స్ నమ్మరు, సైతాన్ మన మీద పనిచేయదని. ఇప్పుడు పని చేయకపోతే పౌలు భక్తుడు ఎందుకు చెప్తున్నాడు, మనం పోరాడుతుంది మనుషులతో కాదు దురాత్మలతో అని చెప్పి. ఎందుకంటే మనుషులకు రక్త మాంసం ఉంటుంది, దురాత్మలకు ఉండవు. దురాత్మలకు అనేటివి జ్ఞానం ఎక్కువ ఉంటుంది, తెలివి ఉంటుంది, ఆలోచన ఉంటుంది. అవి కనబడవు. కనిపించిన ఒక లోకం నుంచి అవి మన మీద దాడి చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. తర్వాత మనకు వచ్చే చాలా ప్రాబ్లమ్స్కి దురాత్మలే ప్రాబ్లం అన్నమాట. మనకు వచ్చే అనారోగ్యం కావచ్చు. బైబిల్లో మనం చూస్తే ఒక ఆమెకి ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంటుంది. ఆర్థరైటిస్ అంటే కీళ్ళ వాతము, కీళ్ళ నొప్పి ఉంటుంది. ఒక ఆమెకేమో నడుము మొత్తం వంగిపోయి ఉంటుంది. యేసుప్రభు ఏం చేసినంటే నడుము వంగేటట్టు చేసిన దయ్యం బయటికి రా అన్నాడు. ఆ దయ్యం వెళ్ళిపోగానే ఆమె నార్మల్ అయిపోయింది. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. ఒకరికి ఫిట్స్ వస్తున్నాయి. యేసుప్రభు అడిగిండు, ఎన్ని రోజుల నుంచి వస్తుంది మీ బాబుకి ఫిట్స్ అని. పుట్టినప్పటి నుంచి వస్తుంది. ఆయన నీళ్ళ దగ్గర పడిపోతున్నాడు, తర్వాత మంట దగ్గర పడిపోతున్నాడు అని అంటే ఫిట్స్ దయ్యం బయటికి రా అన్నాడు. కథం ఆ దయ్యం బయటకు వచ్చింది, ఆ మనిషి మంచిగా అయిపోయాడు. హల్లెలూయా. మనకు వచ్చే చాలా రోగాలకు మనం ఏం చేస్తామంటే హాస్పిటల్ డాక్టర్ టెస్టులు అని పరిగెత్తుతాం. అది ఏముండదు, ఉత్తి పైసలు పోతాయి ఆడ. హల్లెలూయా. ఎందుకంటే ఈ దురాత్మ ప్రభావం ఉంటుంది. దురాత్మ ప్రభావంలో ఏ డాక్టర్ ఏం చేయలేడు. హల్లెలూయా. బాగా మరి ఎట్లా బాగా అవుతాం బ్రదర్ అంటే ప్రేయర్లో ఉండాలి, ఉపవాస ప్రార్థన చేయాలి, మన పాపాలు ఒప్పుకోవాలి. ఆరాధన చేసినప్పుడు ఆ దురాత్మ శక్తులు అనేటివి వెళ్ళిపోతాయి. ఈరోజు మరి ఈ దురాత్మలు అనేటివి ఇవి పనిచేస్తాయా, ఇవి ఎలా పనిచేస్తాయి, దీంట్లో ఎట్లా ఉంటుంది అనేది కూడా కొన్ని విషయాలు మనము చూద్దాం. హల్లెలూయా. సైతాన్ శక్తులు అనేటివి ఏం చేస్తాయంటే మిస్క్యారేజ్ చేస్తాయి. మిస్క్యారేజ్ అంటే ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత అబార్షన్లు అయిపోవటం. అలా అబార్షన్లు అయిపోతే ఏమవుతుంది బ్రదర్ అని అంటే
అబార్షన్ అదొక పిండము రక్తం ద్వారా బయటకు వచ్చేసింది. దానివల్ల దురాత్మకి శక్తి పెరుగుతుంది. నేను ఒక సాక్ష్యం విన్నా. ఒక ఆమెకు పిల్లలు లేరు. అయితే తర్వాత ఆమెకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఆమె ఏం చేసిందంటే వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ఒక ఫ్రెండ్కి చెప్పింది, నేను ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయినాను. ఈ ప్రెగ్నెంట్ ఉన్న ఆమెకి ఆ రోజు నైట్ ఒక కల వచ్చింది. ఆ కళలో ఏం కనబడ్డది అంటే ఒక ఎద్దు ఈమెను తరుముతున్నట్టు కనబడ్డది. ఎద్దు ఈమెను తరిమింది. పొద్దున్నే చూసే వరకు అబార్షన్ అయిపోయింది. చాలా ఫీల్ అయింది, అరే ఏంది ఇట్లా అయిపోయింది అని. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక 3-4 ఇయర్స్ తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. మళ్ళీ మర్చిపోయి ఏం చేసిందంటే మళ్ళీ అదే పర్సన్కి పోయి చెప్పింది, ఇట్లా నాకు ప్రెగ్నెంట్ అయినాను నేను అని చెప్పి. ఆ రాత్రి కూడా ఆమెకి అట్లనే కల వచ్చింది. సేమ్ ఆ రాత్రి కలలో కూడా ఒక ఎద్దు వచ్చి ఈమెని తరమటం, ఈమె కింద పడిపోవటం, అబార్షన్ అయిపోయింది. అప్పుడు ఆమెకి వెలిగింది, అరే ఏదో ఒకటి ప్రాబ్లం నా వల్ల అవుతుంది ఇక్కడ అని చెప్పి ఆమె ఏం చేసిందంటే వాళ్ళ పాస్టర్ గారి దగ్గర పోయింది. వాళ్ళ పాస్టర్ గారు ప్రేయర్ చేసి ఏం చెప్పిందంటే, నువ్వు ఏ పర్సన్కి అయితే చెప్తున్నావో అమ్మ ఆయన చేతపడి చేస్తున్నాడు, ఆమె చేతపడి చేస్తూ ఉంది, ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయితే నువ్వు చెప్పకు అని చెప్పిండు. హల్లెలూయా. ఇక తర్వాత ఈమె మళ్ళీ 3వ సారి కూడా ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది. తర్వాత పాస్టర్ గారు ఏం చేసిండంటే ఒక ప్రేయర్ పాయింట్ ఇచ్చిండు, నువ్వు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా ఈ ప్రేయర్ పాయింట్ నువ్వు ప్రేయర్ చేయి. ఆ ప్రేయర్ పాయింట్ ఏంటంటే, నా దాగు చోట, నా కొండ కోట, నా యేసయ్య నన్ను రక్షించువాడా నీకే స్తోత్రం, ఈ ఒక్క మాట బట్టి నువ్వు ప్రార్థన చేయని వాళ్ళ పాస్టర్ గారు చెప్పిండు. ఇక ఆమె ఏం చేసిందంటే రోజు అదే ప్రేయర్ చేస్తుండే. ఆమెకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది 3వ సారిగా. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే కూడా ఆమె చెప్పలేదు, ఎవరికి ఫ్రెండ్కి చెప్పలేదు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆమెకు ఒక కల వచ్చింది. ఈమె ప్రేయర్ చేస్తూనే ఉంది, నా కొండ కోట, నా దాగు చోట నీవే యేసు ప్రభా నన్ను రక్షించు అని ప్రేయర్ చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆమెకు మళ్ళీ కల వచ్చి, ఆ కళలో సేమ్ మళ్ళీ అదే ఎద్దు ఈమెను తరుముతుంది, ఈమె పరిగెత్తుతుంది. కానీ సడన్లో ఒక పెద్ద రాయి అడ్డం వచ్చేసింది. ఆ ఎద్దుకు తాకింది, ఎద్దు తలకాయ పగిలిపోయి ఎద్దు చచ్చిపోయింది. కల వచ్చింది. పొద్దున్న లేచిన తర్వాత ఇంటి పక్కన వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఎవరు ఏడుస్తున్నారు అని చెప్పి చూస్తే ఈ చేతపడి చేసే పేషెంట్ మనిషి ఎవరైతే ఉన్నాడో ఆయన తలకాయ పగిలి చచ్చిపోయాడు. ఏదో రాయి తాకిందంట, ఆ రాయి తలకాయ పడి చచ్చిపోయాడు. హల్లెలూయా. అంటే ఈమె ప్రేయర్ చేయటం వల్ల దేవుడు ఆమెను కాపాడాడు అనమాట. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే ఈ దురాత్మలు అనేటివి ఏం చేస్తాయంటే అబార్షన్లు చేపిస్తూ ఉంటాయి, పిల్లలు పుట్టకుండా చేస్తూ ఉంటాయి. కొంతమందికి పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు పుట్టరు. చాలా కళలు వస్తాయి, పిల్లలు పుట్టినట్టు, పిల్లలు ఎత్తుక్కున్నట్టు, కానీ పిల్లలు పుట్టరు. దానివల్ల గొడవలు వస్తాయి. దానివల్ల షేమ్ అయిపోతారు, ఎక్కడ పోలేరు. దాని తర్వాత ట్యాబ్లెట్స్ అంటారు, హాస్పిటల్స్ అంటారు, ఏమేమో చేస్తారు, అయినా కూడా కావు. ఈ దురాత్మ శక్తులు కానియమన్నమాట. ఎందుకంటే పిల్లలు పుట్టడం అనేది ఒక గొప్ప వరం అన్నమాట. దేవుడు ఎప్పుడు కూడా అబార్షన్లో చేయడు. బైబిల్లో ఉంటుంది అన్నమాట, నేను మిస్క్యారేజ్ చేయను, నేను మిమ్మల్ని ఫలభరితం చేస్తా అని నిర్గమకాండంలో దేవుడు చెప్తాడు. ఈ మిస్క్యారేజ్ చేసేది ఎవరు అంటే, ఈ అబార్షన్లో చేయించేది ఎవరంటే సైతాన్లు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. నువ్వు ఏది చేద్దామన్నా, కొంతమందికి వివాహం జరగదు, వివాహం డిలే అయిపోతుంటుంది, అంత బాగానే ఉంటుంది, వివాహం జరగదు. ఈ వివాహం కాకుండా కూడా దురాత్మ శక్తులు అనేటివి ఉంటాయి. కొన్ని సైతాన్ శక్తులు ఉంటాయి, అవి కళలో కనబడతాయి. కళలో కనబడి అవి ఏం చేస్తాయంటే వాళ్ళ శరీరాన్ని పాడు చేస్తూ ఉంటాయి. శరీర కోరికలు లేపి వాళ్ళని ఆత్మలో, శరీరంతో ఏం చేస్తాయంటే కళలో పాపం చేసేటట్టు చేస్తాయి. ఆ ఆత్మలు అనేటివి నీటి లోపల నుంచి వస్తాయి. నీటి లోపల ఒక పెద్ద రాజ్యం ఉంటుంది. అయితే ఎక్కడైతే నదులు, సముద్రాలు, చెరువులు ఏవైతే దగ్గర ఉంటాయో వాటి లోపలికి వెళ్ళి ఈ ఆత్మలు వస్తాయి. ఈ ఆత్మలు ఏం చేస్తాయంటే ఆ వ్యక్తికి వివాహం చేయకుండా చేస్తాయి. ఒకరి వివాహం అయితే భార్యాభర్తల్లో గొడవలు పెట్టేటట్టు చేస్తాయి, పిల్లలు పుట్టకుండా చేస్తాయి, వాళ్ళకి అప్పుల పాలయ్యేటట్టు చేస్తాయి,
లేదు అని అంటే ఆ వ్యక్తుల్ని ఏం చేస్తారు అని అంటే ఏదో ఒక బంధకంలో పెట్టేస్తారు. అంటే ఏదో ఒక తాగుడులో, లేకపోతే కుటుంబంలో డబ్బులు ఇవ్వకుండా చేసేటట్టు, ఇవన్నీ కూడా సైతాన్ శక్తులే అనమాట. హల్లెలూయా. సైతాన్ శక్తులకు చాలా పేర్లు ఉన్నాయి. బంధకం ఏర్పరిచే ఆత్మ అని యోహాను రాసిన మొదటి పత్రిక 4:6 ఉంటుంది. మరణపు ఆత్మ అని హీబ్రూలకు రాసిన పత్రిక 2:14-15 ఉంటుంది. అపవిత్ర ఆత్మ అని చెప్పి మత్తయి సువార్త 10:11 ఉంటుంది. 10:1 ఉంటుంది. తర్వాత భయపెట్టే ఆత్మ అని ఉంటుంది. తర్వాత ప్రేతాత్మ అని ఉంటుంది. తర్వాత భారభరితమైన ఆత్మ అని ఉంటుంది. డిప్రెషన్ ఆత్మ ఉంటుంది. తెలియని బాధ, తెలియని వేదన, ఇవన్నీ కూడా పుట్టించేవి ఏంటంటే దురాత్మలు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక మనిషి సైతాన్ చేత పీడింపబడుతున్నాడు అనేది ఎట్లా తెలుస్తుంది అంటే ఆయనకి బైబిల్ చదవబుద్ధి కాదు, చర్చికి వెళ్ళబుద్ధి కాదు. ప్రేయర్ చేద్దామంటే తర్వాత చేద్దాం, బైబిల్ చదువుదామంటే తర్వాత చదువుతాం. దేవుడు ఏం చేసిండు, దేవుడు ఉన్నప్పుడు నాకు అట్లా కావాలా కదా, దేవుడు నాకు అన్యాయం చేసిండు, ఈ మాటలు చెప్పుకునేటోళ్ళంతా కూడా సైతాన్ చేతిలో ఉన్నోళ్ళే. అదేంటి బ్రదర్, నేను బ్యాప్టిజం తీసుకున్నా కదా అని అంటే, నువ్వు బ్యాప్టిజం తీసుకున్న సైతాన్ ఆవరిస్తుంది. యేసుప్రభు వారు యెరూషలేంలో తన మరణం గురించి మాట్లాడుతున్నప్పుడు పేతురు వచ్చి అంటాడు, ప్రభు ఆ మరణం నీకు దూరం అవును గాక అని. మాట్లాడింది పేతురు, కానీ యేసుప్రభు ఏమంటాడు, సైతానా నా వెనుకకు పో అంటాడు. హల్లెలూయా. సైతానా నా వెనుక, పేతురు నా వెనుకకు పో అనలేడు, నోర్మి పేతురు నా వెనుకకు పో అన్నాడు, సైతానా నువ్వు వెనుకకు పో అన్నాడు. యేసు ప్రభుకు చాలా దగ్గరగా ఉంటేనే పేతురుని ఆవరించింది సైతాన్. యూదా ఇస్కరియోతుని ఆవరించి మొత్తం ఆగం చేసేసింది. హల్లెలూయా. క్రిస్టియన్స్ ఉన్నా, నువ్వు సండే చర్చికి పోయినా నీకు ఆవరిస్తుంది. ఆ అటాక్ నుంచి మనం తట్టుకోవాలంటే రోజు ప్రేయర్ ఉండాలి, రోజు బైబిల్ రీడింగ్ ఉండాలి, రోజు అంతరంగ పురుషుని డెవలప్ చేసుకోవాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంకా కొన్ని సైతాన్ శక్తులు ఎట్లా ఉంటాయంటే మన భవిష్యత్తుని చూస్తాయి. భవిష్యత్తుని చూసి కూడా బైబిల్లో మనం అపోస్తుల కార్యము 16 చూస్తే ఒక ఆమెకు సోది చెప్పే ఆత్మ ఉంటుంది. ఆమె అనేక మందికి భవిష్యవాణి చెప్తూ ఉంటుంది. కొంతమంది ఒక 3-4 ఆమెని దత్తత తెచ్చుకొని ఆమెకు మంచి ఫుడ్ బట్టలు ఇస్తూ ఉంటే ఒక ఫీజు పెట్టినప్పుడు చాలామందికి ఆమె భవిష్యవాణి చెప్తుంటే మంచి పైసలు వస్తూ ఉంటాయి. పౌలు భక్తుడు ఆమె లోపల ఉన్న దయ్యాన్ని బయటికి తీసుకొస్తాడు. అప్పటి నుంచి ఆమె భవిష్యవాణి చెప్పటం మర్చిపోతుంది. హల్లెలూయా. అంటే దురాత్మలన్నిటికీ ఫ్యూచర్ అంతా తెలుసు. దేవుని ఒక ఆత్మకే దేవుని మనసులో ఏముందో తెలుసు. దురాత్మకు దేవుని ఆత్మకు తేడా అదే అనమాట. హల్లెలూయా. తర్వాత కొన్ని దురాత్మలు ఏం చేస్తాయంటే మైండ్ కంట్రోల్ చేస్తుంటాయి. సరిగ్గా ఫ్యామిలీలో ఉండకుండా చేయటం, అహంకారంగా ఉండటం, గర్వంగా ఉండటం, దాని తర్వాత ఎవరిని క్షమించకపోవటం, దాని తర్వాత నాదే కరెక్టు, నేనే కరెక్టు, గట్టిగా అరవటం, వాదించటం. కొంతమంది వాదిస్తుంటారు, పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళు సైతాన్ అటాక్లో ఉంటారు. కొంతమందిని చూస్తే అసలు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు, అసలు పొంతనే ఉండదు. ప్రతిదీ మాట్లాడినప్పుడు మూతి మీద కొట్టినట్టే ఉంటుంది. ఆడ సమయం ఉండదు, సందర్భం ఉండదు, వాడు మాట్లాడినప్పుడు ఉంటుంది. అది ఖచ్చితంగా డెవిల్ ఎఫెక్ట్. అట్లా మాట్లాడిపించి శ్వేత అక్కడ డోర్ క్లోజ్ చేయవా, అక్కడ నుంచి ఆ మనుషుల్ని ఏం చేస్తుంటే వేరుపరిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. దాని తర్వాత కొన్ని దురాత్మ శక్తులు ఎట్లుంటాయంటే బాగా ఫ్రస్ట్రేషన్ తీసుకొస్తుంటాయి. బాగా కోపం, గొడవలు పెట్టడం, కొట్లాటలు పెట్టడం, తర్వాత అక్కడ మాటలు ఇక్కడ చెప్పేటట్టు, ఇక్కడ మాటలు అక్కడ చెప్పేటట్టు, కొంతమందిని డిస్టర్బ్ చేయటం, కలవర పుట్టియటం, గలిబిలి చేయటం. కొన్ని దురాత్మ శక్తులు ఏం చేస్తాయంటే ఇంట్లో ఉన్న బంధాన్ని తెంపేస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఒకప్పుడు బాగా ప్రేమిస్తాడు ఆ వ్యక్తి, సడన్గా కట్ అయిపోతాడు. సడన్గా అసలు నాకు సంబంధమే లేదా అంటాడు. చచ్చిపోతే సావుకు కూడా రాడు. హల్లెలూయా. ఇట్లా చేసి ఏం చేస్తాయంటే అవి ఎంజాయ్ చేస్తుంటాయి, వాటికి మజా వస్తుంటుంది. ఎందుకు బ్రదర్ వాటికి మజా వస్తుంది అంటే దేవునికి వాడు శత్రువు, దేవుణ్ణి ఏడిపేయలేడు, కాబట్టి దేవుని బిడ్డల్ని ఏడిపిస్తాడు. ఎప్పుడైతే దేవుని బిడ్డలు ఏడుస్తూ ఉంటాడో దేవుడు కూడా ఫీల్ అవుతాడు.
ఇప్పుడు మన శత్రువు మనకి ఏడిపిస్తే మనకి ఏడుపు రాదు, కానీ మన పిల్లలకి ఏడిపిస్తే మన పిల్లల్ని చూసి మనం ఏడిచేస్తాం. సైతాన్ కాన్సెప్ట్ కూడా, ప్లాన్ కూడా అదే అనమాట. కాబట్టి ఈ సైతాన్ శక్తులు ఏం చేస్తాయంటే ఈ విధంగా పనిచేస్తాయి. తర్వాత ఒక క్రిస్టియన్కి సైతాన్ శక్తి పనిచేసింది అనేది ఎట్లా తెలుస్తుంది అని అంటే, ఈ 9 ఆత్మఫలాలు ఉంటాయి. ప్రేమ, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, మంచితనము, దయాళుత్వం. ఈ 9 ఆత్మఫలాలు ఏమవుతాయంటే రివర్స్లో పనిచేస్తుంటాయి. ప్రేమ లేకపోవటం, అసహించుకోవటం, దాని తర్వాత క్రూరంగా ఉండటం, హల్లెలూయా, దీర్ఘశాంతం, కోపం, పెద్దానికి ఓపిక లేకపోవటం, ఆనందానికి అపోజిట్లో ఏదైతే 9 ఫలాలు ఉన్నాయో దానికి అపోజిట్లో పనిచేస్తూ ఉంటాయి. హల్లెలూయా, చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత విచ్చలవిడితనం, తర్వాత బాగా తినటం, లేకపోతే అసలు తిండే తినబుద్ధి కాకపోవటం, రాత్రుల్లో నిద్ర రాకపోవటం, నిద్ర పోదామంటే ఏదో భయపడటం, నిద్రనే రాదు, నిద్ర మందులు వేస్తే కూడా నిద్ర రాదు. డాక్టర్కే అర్థం కాదు, అది ఏందిరా నాయన ఇట్లా అయిపోయిందని. ఇంకా కొంతమంది దేవుడిని తిడుతూ ఉంటారు, దేవుడు ఏం చేసిండు, దేవుడు అట్లా. మనకు కూడా వచ్చి చెప్తాడు, ఏం నమ్మినావు యేసయ్యకి, ఏం మారింది నీ జీవితం. ఇదంతా కూడా సైతాన్ మాట్లాడిపించేది. చచ్చిపో, ఇంకెవరి కోసం బతుకుతావు, ఇంకా వాళ్ళు నీకు అట్లా అన్నాడు, వీళ్ళు మన మైండ్లో వచ్చి చెప్తుంటాయి. కొన్నేమో మనకు వాయిస్ వినిపిస్తుంది, కొన్నేమో తలంపుల ద్వారా ఇవన్నీ కూడా దురాత్మలే. నువ్వు ప్రేయర్లో ఉండు, ఇవి కనబడవు. మరి నువ్వు బైబిల్ చదువుతుంటే నీకు రాదు ఇది. హల్లెలూయా. తర్వాత కొన్ని అయితే ఏంటంటే, కొన్ని దురాత్మ శక్తులు ఎట్లుంటాయంటే ఒక మనిషి లోపల ఉన్నప్పుడు ఏం చేస్తాయంటే ఒకటేసారి ఏమవుతుందంటే కోసుకోవటం, తర్వాత నరుక్కోవటం, తన శరీరాన్ని బాధ పెట్టుకోవటం, ఇతరులను బాధ పెట్టడం, ఒకరిని చంపాలా, రక్తం తాగాల, వాడు నాశనం అయిపోలా, తిట్టడం. హల్లెలూయా. క్రైస్తవులు అంటే, పాస్టర్లు అంటే కొంతమంది తిడుతుంటారు, క్రిస్టియన్స్ అంటేనే కొంతమందికి పడదు. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళలో ఉన్న దురాత్మల తప్పు. అది వాళ్ళు అసహించుకుంటారు అనమాట క్రిస్టియన్స్ అంటే. పాస్టర్లు అంటే ఇంకా ఘోరం అనమాట. హల్లెలూయా. దాని తర్వాత ఏదో ఒక తప్పు చేసినట్టు ఉండటం, లేకపోతే ఏదో తెలియని డౌట్, ఎప్పుడు కూడా ఒక డౌట్లో ఉండటం, తర్వాత ఏది చెప్పినా కానీ సరిగ్గా అర్థం కాకపోవటం, తరచుగా అనారోగ్యాలు పోవటం, తర్వాత ఎప్పుడు కూడా వీక్నెస్ ఉండటం, తర్వాత తలలో నొప్పి రావటం, కడుపులో నొప్పి రావటం, తర్వాత సడన్లో కోపం రావటం, సడన్లో ఒక్కొక్కసారి వాయిస్ మారటం. ఇంకా కొంతమందిని మనం గమనిస్తే వాళ్ళ పూర్వీకుల భాష మాట్లాడతారు, అసలు మనకి దానికి సంబంధం ఉండదు. హల్లెలూయా. కొంతమందికి ఫిట్స్ రావటం, ఎన్ని మందులు వాడినా తగ్గకపోవటం, తాగుడులో ఉండటం, రాత్రిపూట భయపడటం. దాని తర్వాత మనని ఎవరో గమనిస్తున్నారు, ఎవరో ఒకరు చూస్తున్నారు, నైట్లో ఉన్నప్పుడు ఎవరో చూస్తున్నట్టు ఊకే కిటికీ వైపు చూడటం, వెంటిలేటర్ వైపు చూడటం, ఇట్లాంటి ఫీలింగ్ మనలో వస్తుంది, ఖచ్చితంగా దురాత్మ ఉన్నట్టు. తర్వాత శరీర కోరికలు భయంకరంగా లేవటం, తర్వాత అసలు ఎక్స్ప్లెయిన్ చేయని ఒక బాధ, అసలు ఎందుకు బాధ వచ్చిందో తెలియదు. హల్లెలూయా. దాని తర్వాత ఇంకా కొంతమందికి ఎట్లుంటుందంటే చేతపడి దగ్గర వెళ్ళాలనిపించటం, సోది చెప్పించుకోవాలి, నాకు ఏదో చేసిర్రు, నాకు ఏదో ఉంది. అవి అక్కడ నడిపించేవి కూడా దురాత్మలే అన్నమాట. హల్లెలూయా. చాలామందికి అది తెలియదు, కానీ అది నిజం. అది ఏదైనా విషయాలు చెప్తే నమ్మకపోవటం, నేను నమ్మను బ్రదర్ అవన్నీ, ఇవన్నీ దురాత్మలు. అసలు దేవుడు అయితే అసలే నమ్మరు. తర్వాత నరకాలా, చంపాలా, ఇట్లా ఆలోచన కలిగి ఉండటం. దాని తర్వాత ఏంది అని అంటే బైబిల్కి వ్యతిరేకమైన జీవితం జీవించటం. హల్లెలూయా. తర్వాత కొంతమందిని మనం చూస్తే ఎక్కువగా చీకట్లో ఉండటానికి ఇష్టపడతారు, నల్లటి దుస్తులు ధరిస్తూ ఉంటారు, చీకట్లోనే ఉంటారు, ఫ్యామిలీతో కలవరు, మాట్లాడరు, రాత్రంతా మెలుకొని పొద్దంతా వంటనే ఉంటారు, బాడీ లేజీగా ఉండటం, దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, డబ్బు సంపాదించాలి ఇంట్రెస్ట్ ఉండదు, ఏ పని ఇంట్రెస్ట్ ఉండదు, ఇట్లా నుండి చచ్చిపోతే అయిపోతుంది. దాని తర్వాత దొంగతనాలు చేయటం, అబద్ధాలు ఆడిపియటం, బూతులు తిట్టటం, తినే తిండిలో రకాలు మారటం, లేకపోతే ఎప్పుడు ఏడవటం, లేకపోతే ఎప్పుడు నవ్వటం. ఆ నవ్వే దానికి అసలు అర్థమే ఉండదు, ఏదో పగలబడి నవ్వుతుంటారు. హల్లెలూయా. లేకపోతే కొంతమందిని హర్ట్ చేయటం,
అయిపోయిన విషయాలు మళ్ళీ జ్ఞాపకం చేయటం. నువ్వు ఒకప్పుడు అట్లా అన్నావు, నువ్వు ఒకప్పుడు ఇట్లా చేసినావు, లేకపోతే మనం చూడంగానే విపరీతమైన కోపం రావటం. హల్లెలూయా. తర్వాత నాలుక అస్సలు కంట్రోల్ ఉండకపోవటం, అసలు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడటం, డబల్ మీనింగ్ మాట్లాడటం. దాని తర్వాత ఏంది అని అంటే ఎక్స్ట్రా ఆర్డినరీ బిహేవింగ్ అనమాట. ఒకప్పుడు ఆయన అట్లా ఉండడు, మొత్తం మారిపోవటం. హల్లెలూయా. ఈ లేడీస్ ఎవరైతే కళ్ళకి కాటిగా పెట్టుకుంటారో కదా, ఖచ్చితంగా మీకు సైతాన్ ఆవరిస్తుంది. ఎందుకు ఆవరిస్తుంది అంటే, ఒక సైతాన్ అనేది కంటి ద్వారా మన బాడీలో వెళ్తుంది. మనం దాన్ని చూడటం, లేకపోతే అది మనం చూడటం. మన కళ్ళు అనేటివి మన శరీరానికి, మన ఆత్మకి డోర్స్ లాంటివి అన్నమాట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇవన్నీ కూడా రావటం, ఒకలాంటి వాయిసెస్ వినిపించటం. హల్లెలూయా. తర్వాత సడన్లో పెయిన్ రావటం, ఏదో ఒక దగ్గర నుంచి బాడీలో పెయిన్ వస్తుంది, ఎందుకు వస్తుందో తెలియదు. ఒకటేసారి మెమరీ అవుట్ ఆఫ్ అయిపోవటం. తర్వాత ఒకటేసారి ఊపిరితిత్తులో పెయిన్ రావటం. తర్వాత గుండెలో నొప్పి రావటం. తర్వాత చెవులో ఎవరో మాట్లాడుతున్నట్టు ఉండటం. ఇవన్నీ కూడా ఏంటంటే సైతాన్ శక్తుని యొక్క లక్షణాలు. హల్లెలూయా. ఇవి చాలా మేజరు, మామూలుగా మనము తెలుసుకోవాలి. మెయిన్ ఏంటంటే ప్రేమ లేకపోవటం, బ్రతుకు మీద ఇంట్రెస్ట్ లేకపోవటం. ఏం బతుకుతావు, ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే, ఇప్పుడే చచ్చిపో. హల్లెలూయా. నీ ఫ్యూచర్ గురించి నీకు తెలియదు, సైతానికి తెలుసు. నువ్వు గొప్పవాడు అవుతావు అని వానికి తెలుసు. కాబట్టి నీ అంతట నువ్వే చచ్చిపోవాలి. అదేంటి బ్రదర్, మరి నా అంతటా నేను చచ్చిపోతే దేవుడు కూడా ఏం చేయాలంటే, దేవుడు చేయలేడు. దేవుడు కొన్ని చేయనివి ఏమైనా ఉన్నాయా అంటే, మన యొక్క ఇచ్చను దేవుడు మార్చలేడు. అది దేవునికి కూడా తెలుసు. దాన్ని విల్ అంటారు. మన ప్రాణం లోపల ఎమోషన్స్, విల్ అనేది ఉంటుంది, మన చిత్తం అంటారు దాన్ని దేవుడు కూడా మార్చలేడు. ఇప్పుడు నేను చచ్చిపోవాలి అని నేను అనుకున్నా అనుకో, దేవుడు కూడా అడ్డు రాలేడు, చేయలేడు అనమాట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. సైతాన్ ఏం చేస్తే, నువ్వు చచ్చిపోవాలని చెప్పి నీ పీక మీద కత్తి పెడతా ఉంటాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఇలాంటి సైతాన్ శక్తులు అనేటివి ప్రపంచంలో పనిచేస్తూ ఉంటాయి. వీటి గురించి మనం తెలుసుకోవాలి. వీటి నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మారుమనసు పొందాలి. రెండవది నువ్వు బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం తీసుకోకుండా, నీటి బాప్తిజం పొందకుండా సైతాన్ నుంచి మనకు ఎప్పటికీ విడుదల రాదు. ఎందుకు రాదు బ్రదర్ అని అంటే, సైతాన్ మనలో పనిచేయడానికి కారణం, ఇప్పుడు ఒక అన్యుడు ఉన్నాడు, ఒక క్రైస్తవుడు ఉన్నాడు. క్రైస్తవుని సైతాన్ అటాక్ చేయగలుగుతాడు, కానీ డీల్ చేయలేడు, లీడ్ చేయలేడు, అంటే నడిపించలేడు. ఒక అన్యుడికి సైతాన్ లీడ్ చేస్తాడు, నడిపిస్తాడు. అందుకే వాడు అందులోనే ఉంటాడు, నిజ దేవుని దగ్గర రానియదు అది. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు నిజ దేవుడి దగ్గరకు వస్తాడు. ఇప్పుడు క్రైస్తవంలో కూడా హిందుత్వం ఉంది, విగ్రహార్థన ఉంది. యేసుప్రభు బొమ్మలకు మొక్కటం, క్యాండిల్ పెట్టడం, కొబ్బరికాయలు కొట్టడం, యేసుప్రభు ఫోటోలన్నీ ఇంట్లో పెట్టుకోవటం, ఒక ఫోటోల గది, ఒక పూజ గది తయారు చేసుకోవటం. క్యాథలిక్స్లో ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కూడా క్రిస్టియన్సే, వాళ్ళల్లో కూడా విగ్రహార్థన ఉంటుంది, వాళ్ళలో దురాత్మలు ఉంటాయి. రోజరీ అంటారు, సిలువ ఉండి ఒక మాలలకు వేసుకొని దాన్ని జపం చేస్తూ ఉంటారు. ఇవన్నీ అవసరం లేదు. ఈ విధంగా సైతాన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఓకే బ్రదర్, మరి సైతాన్ పనిచేస్తుందని చెప్పిన అది ఎట్లా వచ్చింది ఒక మనిషిలో? ఇప్పుడు నా లోపల ఎట్లా వచ్చింది? నా లోపల రావాల్సిన కారణాలు ఏంటి అని అంటే, మెయిన్ కారణాలు కొన్ని ఉంటాయి. ఫస్ట్ ద మెయిన్ రీజన్, ఒక దయ్యం మన లోపల ఎంట్రీ రావటానికి కారణం ఏంటంటే చాలా ఉంటాయి. అందులో కొన్ని చెప్తాను, చాలాసార్లు చెప్పిన మళ్ళీ కూడా చెప్తాను. ఫస్ట్ ఏంటి అని అంటే, మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు కొన్ని శక్తులకు మొక్కుతూ ఉంటారు, వాటికి ఛాన్స్ ఇస్తారు. ఆ శక్తులు మొక్కిన తర్వాత అవి వాళ్ళని వెంబడిస్తూ ఉంటాయి, వాళ్ళు దాంట్లో లీడ్లో ఉంటారో వాళ్ళు చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత వాళ్ళ వంశం ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళ దగ్గరకు వస్తూనే ఉంటారు. ఆ బ్లడ్ని వాళ్ళు మెయింటైన్ చేస్తూనే ఉంటారు. అందుకే తాత ముత్తాతల్లో ఏదైతే జరుగుతుందో పిల్లలకు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు తాత ముత్తాత మందు తాగే అలవాటు ఉందనుకో, ఇక కొడుకు కూడా వస్తుంది.
తాత హంతకుడు అయింది అనుకో, మనవాడు ముని మనవాడు ఎప్పుడైనా ఎవరికొకరికి మర్డర్ చేసేస్తాడు. ఆ స్పిరిట్ అనేది పనిచేస్తుంటుంది. ఇప్పుడు వ్యభిచారం చేసుకునే వాళ్ళని పెళ్లి చేసుకోవద్దని అంటారు. ఎందుకనంటే వాళ్ళ మీద ఆ వ్యభిచారపు ఆత్మ ఉంటుంది. ఈ వ్యభిచారం ఆత్మ ఏం చేస్తుందంటే వాళ్ళు చనిపోయినా కానీ వాళ్ళ పిల్లలకు కూడా అది వెంబడించి వ్యభిచారం నేర్పిస్తుంటుంది. ఇప్పుడు టీవీస్లో కావచ్చు, ఫోన్స్లో కావచ్చు, తర్వాత యూట్యూబ్లో కావచ్చు, ఈ వ్యభిచారం జరిగేది, కెమెరా ముందల బట్టలు విప్పేది, ఇవంతా కూడా ఈ దురాత్మల పనులు అన్నమాట. ఎందుకంటే బైబిల్లో మార్కు సువార్త 5వ అధ్యాయం మనం చదివితే ఒక వ్యక్తికి దయ్యం పడుతుంది. కొన్ని వందల వేల దయ్యాలు ఉంటారు. యేసు ప్రభు వారు ఆ దయ్యం నుంచి విడిపోయానికి సముద్రం అంతా దాటి వచ్చాడు. ఆ వ్యక్తిని మనం గమనిస్తే ఆయన దిగంబరిగా ఉన్నాడని ఉంటుంది. దిగంబరిగా ఉండి తనకు తాను కట్ చేసుకుంటుంటాడు, ఇతరులను కూడా కట్ చేస్తుంటాడు, ఇతరులను రాళ్లతో కొడతాడు, తర్వాత తనకు తాను కొట్టుకుంటాడు. మంచి సంఖ్యలతో బంధిస్తే కూడా ఎవడు కూడా ఆ దాంట్లోకి కూడా బయటకు వచ్చేస్తాడు. ఎవరు అతన్ని బంధించడం ఎవరి వల్ల కాదు. యేసయ్య వచ్చి వాడిని విడిపిస్తాడు. వెంటనే ఆయన బట్టలు వేసుకుంటాడు. హల్లెలూయా. ఈ ఫోన్లలో, టీవీలలో, సినిమాల్లో, సీరియళ్ళలో బట్టలు విప్పి చేసేవన్నీ కూడా దురాత్మలు. వాళ్ళ లోపల దురాత్మలు ఉంటాయి. ఇది చేస్తే దురాత్మలకు ఏమొస్తాయని మీరు అడగచ్చు. ఇవి మనం చూసినప్పుడు, ఇవి చేసినప్పుడు ఇంకా దురాత్మలను ఎవరైతే చూస్తారో వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. హల్లెలూయా. ఈ విధంగా సైతాన్ శక్తులు అనేటివి చాలా రకాలుగా పనిచేస్తారు. పూర్వీకులు చేసినవి. పూర్వీకులు కొన్ని బలిపీఠాలు కడతారు, సైతాన్ శక్తులకు మొక్కి ఉంటారు. ఆ బలిపీఠాల వల్ల కూడా ఏమవుతాయి అంటే ఆ బలిపీఠాలు కూలిపోయి ఉంటాయి. కానీ వాళ్ళు అప్పుడు చేసిన ఏదైతే యాగాలు, హోమాలు ఉంటాయో అది మనం వెంబడిస్తూనే ఉంటాయి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. దాని తర్వాత ఏంటి అంటే మనం భవిష్యత్తులో చేసిన ఏదో తప్పు ఉంటుంది. ఎప్పుడు కూడా మర్చిపోయి ఒక మాంత్రికుని దగ్గర పోకూడదు, సోదే చెప్పే వచ్చే వాళ్ళ దగ్గర పోకూడదు, జ్యోతిష్యం చెప్పించుకో వాళ్ళ దగ్గర పోకూడదు. ఎందుకు పోకూడదు అంటే నువ్వు జ్యోతిష్యం చెప్పించుకున్నావు, నువ్వు చేయి చూపించినావు, లేకపోతే నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పినావు, వాళ్ళు తిథులు నక్షత్రాలు చూసిరంటే కథ దురాత్మ లోపల వచ్చేస్తుంది. ఎక్కడొస్తుంది? నీ జీవితం లోపల వచ్చి నేను సర్వనాశనం చేసేస్తుంది. మీరు ఎవరైనా చూడండి మీ జిందగీలో జ్యోతిష్యంకి వెళ్ళేవాళ్ళు కావచ్చు, లేకపోతే సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు కావచ్చు, అయితే వాళ్ళు బాగా డెవలప్మెంట్ అవుతారు, లేదంటే మొత్తం సర్వనాశనం అయిపోతారు. కానీ వాళ్ళకి సర్వనాశనం అవుతున్నట్టు కూడా తెలియదు. మంత్రాలు చేసే వ్యక్తుల్లో చేసేటోనికి విరగొట్టడం రాదు, విరగొట్టేటోనికి చేసేది రాదు. మంత్రాల్లో 2 రకాలు ఉంటారు. కొంతమంది మంచి చేయాలని చెప్పి కూడా ఈ మంత్రాల ఫీల్డ్లో వస్తారు, కొంతమందిని బాగు చేయాలి అని కూడా వస్తారు. ఆ బాగు చేసేటట్టు కూడా ఆ మంత్రాల ఫీల్డ్లో వచ్చేటట్టు కూడా చేసేది కూడా ఈ ఆత్మనే అన్నమాట. హల్లెలూయా. ఎందుకు అనంటే ఒక వ్యక్తికి పూర్తిగా విడుదల రావాలి అనంటే ఆయన పాపాల నుంచి బయటపడాలి, అప్పుడే విడుదల వస్తుంది. ఆయన దేవుని ఒక ఆత్మ చేత నింపబడాలి, అప్పుడే విడుదల వస్తుంది. ఇది కాకుండా ఏది జరిగినా కానీ స్వస్థతలే జరగచ్చు, మంచే జరగచ్చు, డబ్బులే రావచ్చు, ఇవన్నీ కూడా దురాత్మల పనులే. ఇప్పుడు చాలామంది బెట్టింగ్లు పెడతా ఉంటారు, పొలాలు, ఇల్లులన్నీ అమ్ముకుంటుంటారు. ఆ బెట్టింగ్ యాప్ నడిపేటోడు లాస్ అయిపోతాడు, పెట్టేటోడు కూడా లాస్ అయిపోతాడు, వచ్చేది ఏముండదు. కారణం ఏంటంటే దాని వెనకాల పెద్ద దురాత్మ అనేది పనిచేస్తుంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఒక మందు తాగే ఒక బిజినెస్ ఉంటుంది, వాటి వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి. పోనీ వీనికి ఏమైనా వస్తుందంటే వీనికి కూడా ఏముండదు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. గవర్నమెంట్ ఆఫీసర్స్లో పెద్ద పెద్ద లీడర్స్ల మీద ఈ సైతాన్ శక్తులు అనేటివి పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా మనం చేసిన తప్పులు, మనం చేసే పాపాల వల్ల దురాత్మ అనేది వస్తుంది. నీ మీద ఒక దురాత్మ అనేది నీ మీద పని చేస్తుందని నీకు ఎట్లా తెలుస్తుంది అంటే ఎక్కువగా వీడియోస్ చూడాలి, ఫోన్ చూడాలి, పాప కలాపాలను చూపించాలి, దాని ఎగ్జైట్మెంట్, వాళ్ళ ఎమోషన్స్ చూడాలి, వాళ్ళు అసలు ఏమనుకుంటారో చూడాలి, అవన్నీ వినాలి, ఇట్లా అనిపిస్తుంటుంది అనమాట. ఇది అనిపించినప్పుడు మనం దాన్ని పిలుచుకుంటాం అనమాట లోపల. ఆవా యహమి అంటాం, అంటే వచ్చి ఆవరించు. మనకు తెలియదు, అది సర్వనాశనం చేస్తుంది. అది తర్వాత శాపాల వల్ల వస్తుంది. మన పూర్వీకుల శాపాలు కావచ్చు, లేకపోతే మన ఇంట్లో ఎవడో ఒకటి శాపం పెట్టి కావచ్చు. మనం మంచిగా ఉండి కూడా వాడిని శాపం పెడుతున్నాం, అదే అంటుకోదు. మనం ఒకరికి ఇబ్బంది పెట్టినప్పుడు ఒకడు ఏడుస్తాడు,
హల్లెలూయా. లేకపోతే వేరే వ్యక్తుల వస్తువులను మనం తెచ్చుకుంటాం, వానికి బాధ అవుతుంది, ఆ ఏడుపు దాకుతుంది, అందువల్ల కూడా సైతాన్ వచ్చేస్తాడు. హల్లెలూయా. దాని తర్వాత ఏంది అని అంటే దేవునికి విరుద్ధంగా జీవించటం. హల్లెలూయా. దేవునికి విరుద్ధంగా జీవించినామంటే సైతాన్ యొక్క బోన్లో ఉన్నామని అర్థం. హల్లెలూయా. ఎప్పుడు కూడా మన లైఫ్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. వాడు మంచిగా అయ్యిండు, నేను ఇట్లనే అయిపోయినా. హల్లెలూయా. నువ్వు అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం ఏమంటే నీకు నిజ దేవుడు దొరికిండు, నువ్వు చనిపోతే పరలోక రాజ్యం పోతావు. ఎన్ని డబ్బులు ఉన్నా, ఎన్ని ఆస్తులు ఉన్నా, ఏమున్నా పరలోక రాజ్యం దొరకకపోతే, నిజ దేవుడు దొరకకపోతే వేస్ట్. బాప్టిజం అనుభవంలోనికి రాకపోతే వేస్ట్. అందులో వచ్చినవా కథం అంతే. నీ అంత అదృష్టవంతుడు ఏది లేదు. సైతాన్ అదే చూపిస్తుంది, అగో వాడు చూడు అట్లా అయ్యిండు, ఎందుకు దేవుని నమ్ముకొని ఏమైంది, సండే చర్చికి పోయినా ప్రేయర్ ఈవెందో నాకే వచ్చి మాట్లాడుతాయి, నువ్వు ఎందుకు సేవ అంటున్నావు, మంచి ఉద్యోగం చేయొచ్చు కదా, అగో వాడు చూడు. మా ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర కూడా పోను నేను. అసలు ఎవరికి తెలియదు నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. కాలేజీలో కానీ స్కూల్లో కానీ నేనేం చెప్తే అదే అనమాట మా ఫ్రెండ్స్. ఎందుకు మా ఫ్రెండ్స్ దగ్గర పోనంటే నా బుర్ర పాడైపోతుంది. మేము ఇల్లు కట్టినాంరా, మేము స్కూటర్ కొన్నాంరా, మేము బండి కొన్నాం, కారు కొన్నాం, ఇగో బంగారం, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ మనకు ఎందుకని వదిలేసినాం. ఎప్పుడు కూడా మన లైఫ్ని మనం చేస్తుంది కరెక్టు, మనం భక్తి సాధన చేస్తున్నాం, నిజ దేవుని కొలుస్తున్నాం, దేవుని మనసులో నాశనం తీరుస్తాం, దాని వరకే మెయింటైన్ చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి పూర్వీకుల పాపాల వల్ల, పూర్వీకులు చేసుకున్న నిబంధనల వల్ల, తర్వాత మంత్రాల చేత కూడా ఈ దురాత్మలు చీకటి శక్తులు అనేటివి కూడా వస్తాయి. ఒక మంత్రం అనేది ఎట్లా పనిచేస్తుంది, విశ్వాసం వల్లనే పనిచేస్తుంది. వాడు నమ్ముతాడు, మంత్రాలు చదువుతాడు, వదిలేస్తాడు. నమ్మటం, ప్రార్థన ఎట్లా పనిచేస్తుంది, నమ్మకంతో, విశ్వాసంతో. నువ్వు దేన్ని నమ్ముతావో అది నువ్వు హాసిల్ చేసుకుంటావు. నువ్వు దేన్ని నమ్ముతావు అది నువ్వు పొందుకుంటావు. నువ్వు ఏది నమ్ముతావో అదే జరుగుతుంది. నమ్మకం మీదనే మొత్తం ప్రపంచం అంతా కూడా నడిపించబడుతుంది. ఫలానా వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి చేసుకుంటే ఆయనతో మంచిగా ఉంటుందని నమ్మకంతో పెళ్ళి అవుతుంది. స్కూల్కి చేర్పిస్తున్నాం, ఆ స్కూల్లో మంచి చెప్తారు అని చెప్పి నమ్మకంతో వెళ్తున్నారు. వాళ్ళు కూడా ఈమె మంచి చదువుతుంది అని చెప్పి నమ్మకంతో గుంజుతారు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఈ విధంగా సైతాన్ శక్తులు ఏం చేస్తాయి అంటే మనుషుల్ని పీడిస్తూ ఉంటాయి, మనుషుల్ని ఇబ్బంది పరుస్తూ ఉంటాయి. ఆ సైతాన్ శక్తుల నుంచి మనం విడుదల పొందాలంటే జస్ట్ ఓన్లీ మన పాపాలు ఒప్పుకోవాలి, ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏంటంటే ఆ సైతాన్ని యేసు నామములో బయటికి రా అని చెప్పాలి, అంతే. అదేంటి బ్రదర్ యేసు అంటే, నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు నీకు అధికారం వచ్చింది. దురాత్మలకు ఎంత పవర్ ఉంటుందో దాని మీద నీకు అధికారం వచ్చేసింది. ఎట్లా అంటే ఇప్పుడు ఒక పేద ఆమె ఉంది, ఒక ధనవంతుడు పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ ధనవంతునికున్న ఆస్తి మొత్తం కూడా ఈ పేదామెకు కూడా వచ్చేస్తుంది, ఎందుకంటే భార్య కాబట్టి. అట్లనే మనం ఎప్పుడైతే నీటిలో మునిగి నీటిలో మనం నిబంధన చేస్తామో, సంఘంతో మనం ఎప్పుడైతే నిబంధన చేస్తామో, దేవుని దగ్గర ఉన్న పవర్స్, అథారిటీ, మొత్తం అధికారం అంతా నీకు వస్తుంది. సైతాన్ అదే చెప్పనియ్యాడు. కాబట్టి నువ్వు సైతాన్ని జయించవచ్చు. నువ్వు మాట్లాడితే వెళ్ళిపోతాయి. ఏసునామంలో బయటికి రా అంటే వెళ్ళిపోతాయి, ఏసునామంలో కూలిపో అంటే ఎవరు చెప్తే పోతాయి, బాప్తిజం తీసుకునే వ్యక్తి చెప్తేనే పోతాయి. బాప్తిజం తీసుకోకుండా నువ్వు చెప్తే పోవు, అది నీ మీద ఇంకా కోపం వచ్చేస్తుంది వాటికి. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఆ అధికారాన్ని మనం వాడాలి. ఫస్ట్ పాపాలు ఒప్పుకోవాలి, దాని తర్వాత ప్రభువుని పూర్తిగా నమ్మాలి. హల్లెలూయా. ప్రభువుని పూర్తిగా నమ్మటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రభువుని మనం నమ్మకుండా మనం ఏం చేయాలి, మనకు నమ్మకం ఉండాలి. తర్వాత అప్పులు పెట్టే సైతానా, రోగాలు పెట్టే సైతానా, తర్వాత వ్యాధులు పెడుతున్న సైతానా, ఏసునామంలో బయటికి రా, ఏసునామంలో బయటికి రా అని చెప్తే వెళ్ళిపోతుంది. దురాత్మ చెప్పేటివన్నీ కూడా అబద్ధాలు ఉంటాయి. అబద్ధాలకి జనకుడాడు. దురాత్మలు ఇప్పుడు నేను చాలా విషయాలు చెప్పినా మీకు, వాటి వర్క్స్ ఇట్లా ఉంటాయి, అవి ఇలా పనిచేస్తాయని బస్ దాన్ని బట్టి తెలుసుకోవాలి. ఇప్పుడు చాంద్ర రోగమా, ఫిట్స్ రోగమా బయటికి రా, ఫిట్స్ పెడుతున్న దయ్యమా బయటికి రా. ఒకరికి కళ్ళు కనబడవు, చెవులు వినబడవు, గుడ్డి దయ్యమా బయటికి రా అంటాడు, చెవిటి దయ్యమా బయటికి రా అంటే అప్పటి నుంచి కనిపించడం మొదలవుతుంది. బైబిల్లో ఉన్న ప్రతి రోగం వెనుకల సైతాన్ ఉండే అక్కడ. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మనకు వచ్చే చాలా వరకు ప్రాబ్లమ్స్కి మెయిన్ రీజన్ సైతాన్లు. ఈ సైతాన్ని నువ్వు వెళ్ళగొట్టకుండా నీకు విడుదల రాదు.
అది వెళ్ళగొట్టడానికి అప్పుడప్పుడు ఉపవాసం ఉండాలి. ఉపవాసంలో ప్రేయర్ చేయాలి. అప్పు ఉందా, అప్పు పెడుతున్న సైతానా బయటికి రా. రోగం పెడుతున్న సైతానా బయటికి రా. ఇంట్లో పలానా వ్యక్తి మారతలేడా, ఆ సైతానా బయటికి రా. ప్రార్థన చేయాలి, పాపాలు ఒప్పుకోవాలి. దాని తర్వాత సైతాన్ని గద్దించాలి. ఏసునామలో బయటికి రా, ఏసునామలో వెళ్ళిపోని. అది వెళ్ళిపోతుంది అంతే, ఏం చేయదు. ఆ సైతాన్ చేస్తే నన్ను అటాక్ చేస్తే ఏం అటాక్ చేయదు. తర్వాత ప్రభుని స్తుతించాలి, మూడోది. అంతే, ప్రతి దానికి విడుదల వచ్చేస్తుంది. సింపుల్. హల్లెలూయా. నాలుగో విషయం ఏంటంటే విశ్వాసంతో పలకాలి. ఎస్, నేను లోకాన్ని జయించినాను, నా దేవుడు జయించాడు, ఏ సైతాన్ నన్ను ఏం చేయలేదు, నా అప్పులన్నీ తీరిపోతాయి, నాకున్న సమస్యలు. ఈ విశ్వాసంతో నువ్వు పలుకుతున్నావు. పలికినప్పుడు ఏమవుతుందంటే సైతానికి భయమై వణకై పక్కకి వెళ్ళిపోతాయి. సైతాన్ ఇన్వెస్ట్ చేసేది ఏంటంటే భయం. సైతాన్ ఇన్వెస్ట్ అంటే మన లోపల పెట్టేది ఏంది అని అంటే అపనమ్మకం, డౌట్. ఒక డౌట్ క్రియేట్ చేసి ఆ డౌట్ మీద మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. హల్లెలూయా. మనం ఎంత పిచ్చోళం ఎడ్డోళం అంటే రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ రేపటి గురించి ఆలోచిస్తాం మనం. ఇన్ని రోజులు నడిపించింది దేవుడు, ఇన్ని రోజులు పోషించింది దేవుడు, ఇన్ని రోజులు కాపాడిందంతా దేవుడు. ఒక పోయిన నెలలో లక్షలు ఖర్చు పెట్టి ఉంటాం, నెక్స్ట్ వచ్చే నెలలో 10,000 కోసం ఆలోచిస్తూ ఉంటాం. మరి అప్పుడు లక్షలు ఖర్చు పెట్టినాం కదా అంటే పెట్టినాం. ఆ డబ్బులు ఎవరు వచ్చినాయంటే దేవుడు ఇచ్చిండు. హల్లెలూయా. ఎందుకంటే మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత, మనం బాప్తిజం అనుభవంలో వచ్చిన తర్వాత, మనకు మంచి అయినా చెడైనా ఏదైనా కానీ అదంతా కూడా ప్రభు యొక్క బాధ్యత. ఆయననే చూసుకుంటాడు. మనం ఏం చేయగలుగుతాం? మనం సేఫ్ సైడ్లో ఉన్నాం. ఈరోజు ఈ ప్రసంగం, ఈ వాక్యం చెప్పడానికి కారణం ఏంటంటే ఈ సైతాన్ శక్తులు, దేవుడు మీ అందరికీ అధికారం ఇచ్చిండు. మీరు ఎవ్వరు కూడా ప్రేయర్ చేసినప్పుడు సైతాన్ యేసునామములో బయటికి రా అని అన్నారు. ఎన్నోసార్లు చెప్పిన, ఆ యేసునామములో బంధించిన అన్నారు. మీ సంఘంలో మీ పాస్టర్ గారు నేర్పించలేదు, నేను నేర్పించినా కదా. నేను నేర్పించినా కూడా మీరు చేయరు. మరి ఎట్లా వస్తుంది సైతాన్ నుంచి విడుదల? మీకు ఎట్లా వస్తుంది విడుదల? వస్తుంది చెప్పండి. నేను ప్రేయర్ చేస్తే పనులు అవుతున్నాయి, ఎందుకంటే నాకు తెలుసు అవి. కాబట్టి సైతాన్ యేసునామములో మీరు ఇప్పుడు ప్రేయర్ చేయండి, మీ లోపల ఆవలింపులు వస్తాయి, మీ లోపల ఉన్న దుఃఖం వెళ్ళిపోతుంది, మీ లోపల ఉన్న విచారణ వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఆ విధంగా మీకు విడుదల వచ్చేస్తుంది. కాబట్టి టెన్షన్స్, బాధ, వేదన పడకూడదు. ఇప్పుడు దురాత్మల గురించి నేను చాలా చెప్పిన, నేను చెప్పినంత ఎవ్వడు చెప్పాడు మీకు. ఇవన్నీ కూడా నిజం, ఇవన్నీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. ఇవి దాని మీద చాలా డీప్ స్టడీ చేసి నేను చెప్తున్నాను. కాబట్టి లైఫ్ని వేరే వాళ్ళతో మనం పోల్చుకోవద్దు, ఉన్నదాన్ని బట్టి సంతోషపడాలా. దేవుడు నీకు ఆల్రెడీ ఇచ్చిండు, దాన్ని డెవలప్ చేస్తాడు. నువ్వు భక్తి సాధన చేయాలి. అక్కడ ప్రాబ్లం ఏదైనా ఉండని, అక్కడ గొలియాత్ లాంటి వ్యక్తి ఉన్నాడు, ఎంత బలమైన వ్యక్తి ఉండని, ఎంత పెద్ద శక్తి అయినా ఉండని, ఎంత పెద్ద మాంత్రికుడైనా ఉండని, వానికంటే గొప్పవాడు దేవుడు నీ లోపల ఉన్నాడు. ఆయన ప్రపంచాన్ని జయించాడు. అన్ని లోకానికి ఆయననే దేవుడు. ఆయన నీ లోపల ఉన్నాడు. ఆయనలో ఉన్న అధికారం అంతా నీకు ఇచ్చాడు. నువ్వు ఎంత విశ్వాసంతో దాన్ని పలుకుతావో, ఎంత విశ్వాసంతో దాన్ని మాట్లాడతావో, ఆయన వాక్యాన్ని నువ్వు ఎట్లయితే ఉచ్చాటన చేస్తావో, ప్రకటిస్తావో, అట్లనే పనులు జరుగుతాయి. హల్లెలూయా. ఇది ఒక్కటి మనం తెలుసుకోవాలి అంతే. ఇంకా నీకు విడుదల పరిచయం అనేది స్టార్ట్ అవుతుంది. నువ్వు ఎవరినైనా విడుదల చేయొచ్చు. నీ దగ్గర అప్పుల్లో ఉన్నోళ్ళు వస్తారు, కష్టాల్లో ఉన్నోళ్ళు వస్తారు, డబ్బులు లేని వాళ్ళు వస్తారు, పేదరికంలో ఉన్నోళ్ళు వస్తారు. వీళ్ళంతా కూడా దురాత్మల చేత నడిపింపబడుతున్నారు. ఈజీగా వాళ్ళని విడుదల చేయొచ్చు. వీటి గురించి చెప్పాలి, వాళ్ళ పాపాలు ఒప్పుకోవాలి, తర్వాత ప్రేయర్ చేయాలి. అప్పుడప్పుడు మన ప్రేయర్లో పవర్ పెరగటానికి ఉపవాసం చేయాలి. యేసుప్రభు వారు ఫిట్స్ దయ్యం బయటికి రాగానే వెళ్ళిపోయాడు, మంచిగా అయిపోయాడు. అంతకుముందు శిష్యులు చాలా ప్రేయర్ చేసాడు. ఇది మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఉంటుంది ఈ స్టోరీ అంతా. వాళ్ళు అడుగుతారు, ప్రభా మరి నువ్వు చెప్పంగానే వెళ్ళిపోయింది, మేము ఎప్పటి నుంచో ప్రేయర్ చేసినాం, ఎందుకు? వాళ్ళు 5-6 గంటలు ప్రార్థన చేసినా పోదు, యేసుప్రభు ఇట్లా మాటలు మాట్లాడగానే పోతుంది. ఎట్లా పోయిందంటే అప్పుడు యేసుప్రభు అంటాడు, ఉపవాస ప్రార్థన వల్లనే కానీ ఇలాంటి వదిలిపోవటం అసాధ్యము. హల్లెలూయా. ఉపవాసం ప్రార్థన అనేది చాలా పవర్ఫుల్ విషయం. ప్రభు చిత్తం అయితే సాయంత్రము నేను ఎందుకు ఉపవాసం చేయాలి, ఉపవాసం చేయకపోవటానికి కారణాలు ఏంటి, ఉపవాసం చేద్దామంటే ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి, సైతాన్ ఎందుకు ఉపవాసం చేయనికియాడు, ఆ సీక్రెట్ మీరు తెలుసుకోవాలి. ఆ సీక్రెట్ మీకు తెలిసిన తర్వాత నరాలు కట్ అయిపోతాయి.
అమ్మ ఇంత ఉంటుందా అనిపిస్తుంది. సైతానికి అస్సలు ఇష్టం ఉండదు ఉపవాస ప్రార్థన చేయటం, నైట్ టైంలో మెలకువ ఉండి ప్రార్థన చేయటం. హల్లెలూయా. ఒక్కొక్క ప్రేయర్లో ఒక్కొక్క రిలీజ్ అవుతుంటుంది అనమాట, ఒక్కొక్క లెవెల్ పెరుగుతుంటుంది. హల్లెలూయా. ప్రతి దానికి ఇప్పుడు కాన్ఫరెన్స్లో ప్రేయర్ చేసేదానికి ఒక 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 లెవెల్ అభిషేకం వస్తుంది. ఏకాంత ప్రార్థన చేసినప్పుడు ఒక లెవెల్ అభిషేకం వస్తుంది. ఒక దైవజనునితో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ఒక లెవెల్ అభిషేకం వస్తుంది. ఉపవాసం ఉన్నప్పుడు ఒక లెవెల్ వస్తుంది. నిద్రను పక్కన పెట్టి ప్రార్థన చేసిన ఒక లెవెల్ వస్తుంది. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. దేని మహిమ దాంది. నువ్వు ఏది చేస్తుంటే ఆ పవర్ రిలీజ్ అవుతుంటుంది, ఆ అభిషేకం, అలాంటి అభిషేకం వస్తుంటుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇదే కాకుండా కొంతమంది భక్తులు నూనె రాశి నీకు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళలో ఉన్నది కూడా నీ లోపల కొంచెం వస్తుంది, మొత్తం రాదు. దాన్ని మళ్ళీ మనం పెంచుకోవచ్చు, దాన్ని కాపాడుకోవచ్చు. హల్లెలూయా. మనం ఒక్కొక్క లెవెల్ ఎట్లయితే పెరుగుతామో ఒక్కొక్క లెవెల్ దయ్యం మనని శోధిస్తుంది. హల్లెలూయా. దాన్ని మనం జయించుకో. ఇదే పర్మనెంట్ నంబర్ అన్నమాట. ఒకటే, పాపాలు ఒప్పుకోవాలి, సైతాన్ యేసునామములో పో అని చెప్పాలి. అంతా అవి వెళ్ళిపోతే నాశనం అయిపోతాయి. అది ఏమైనా ఉండని, ఎలాంటి ప్రాబ్లం అయినా ఉండని, అవి తొలగిపోవాల్సిందే. ఇవన్నీ జరగాలంటే దేవుని ప్రియమైన వాళ్ళ మనకు ఆశ ఉండాలి. వీటి గురించి మనం తెలుసుకోవాలి. కాబట్టి రాజుల దగ్గర, తర్వాత అధిపతుల దగ్గర దురాత్మలు ఉంటాయి. తర్వాత ధనవంతులు, బాగా డబ్బులున్న వాళ్ళ దగ్గర దురాత్మలు ఉంటాయి. తర్వాత పేదరికంలో ఉన్న వాళ్ళ దగ్గర దురాత్మలు ఉంటాయి. దేవుణ్ణి నమ్మకుండా ఎవరైతే వెనుకకి వెళ్తున్నారో వాళ్ళ మీద దురాత్మలు ఉంటాయి. దేవుడు నమ్మిన వ్యక్తుల మీద, ఈవెన్ దో పాస్టర్ల మీద కూడా ఉంటాయి. యేసుప్రభు శిష్యుల మీదనే, యూదా ఇస్కరియోతు మీదనే సైతాన్ వచ్చింది. చాలా క్లియర్గా రాసిండు అక్కడ బైబిల్లో మనం చూస్తే. రొట్టె ముక్క పుచ్చుకోగానే సైతాన్ యూదాలో ప్రవేశించిండంట. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆయన. సైతాన్ యూదాలో ప్రవేశించటం ఏంది, అంత దగ్గరగా ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీ గురించి మనం బాధపడకూడదు, భవిష్యత్తు గురించి కూడా బాధపడకూడదు. ఎలాంటి రోగం ఉన్నా, ఎలాంటి బాధ ఉన్నా జస్ట్ ఓన్లీ ప్రేయర్ చేయాలా, యేసునామములో పో అనాలా. హల్లెలూయా. యేసునామములో బయటికి రానాలా. బండి సతాయిస్తుంది, వాటర్ తీసుకోవాలా, ప్రేయర్ ఆ బండి మీద చల్లాలా. హల్లెలూయా. ఇంట్లో నిద్ర వస్తలేదు, సైతాన్ యేసునామములో బయటికి రా. నిద్ర రాకుండా చేస్తున్న సైతాన్ యేసునామములో బయటికి రా. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత అప్పులు పెరిగిపోతున్నాయి, డబ్బులు వస్తున్నాయి, డబ్బులు రాకుండా చేస్తున్న సైతాన్ యేసునామములో బయటికి రా. యేసునామములో. అదే మాట ఒక అర్ధగంట సేపు చెప్పండి. తాగుడు, ఇంట్లో పలానా వ్యక్తుల్లో తాగుడు ఉన్న సైతాన్ యేసునామములో బయటికి. నీ బంధకాన్ని నేను తెంపేస్తున్నా. నువ్వు విశ్వాసంలో పలకాల, అది నువ్వు పలుకుతున్నావు, చేస్తున్నావు. నీ బంధకం తెంపేస్తున్నా, నేను బయటకు పంపిస్తున్నా. నువ్వేం చేయలేవు, నీ వల్ల ఏం కాదు, యేసునామములో కూలిపో, యేసునామములో కూలిపో అని ఎంతగా మనం విశ్వాసంలో మనం లీలమవుతామో అంతే కార్యాలు దేవుడు చేస్తాడు. ఇది సెల్ఫ్ డెలివరెన్స్ అంటే నీకు నువ్వే విడుదల చేసుకునే పద్ధతి ఇది. హల్లెలూయా. కాబట్టి ఇది మీరు చేయండి. దేవుడి మాటలు దీవించునుగాక. సాయంత్రం కూడా వాక్యం చాలా ఇంపార్టెంట్, ఇంట్రెస్టింగ్ వాక్యం ఉంటుంది. ఉపవాసం ఎందుకు చేయాలి, దురాత్మకి ఎందుకు ఉపవాసం చేయటం ఇష్టం ఉండదు, వీటి గురించి మనం నేర్చుకుందాం. ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఈ వాక్యము నీళ్ళు కట్టి ఫలించునుగాక. నీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి సాక్షిగా నిలబెట్టు ప్రభా. మంచి సబ్జెక్ట్ మీరు చెప్పినారు. ఇది ప్రజలకు అందరికీ అందుబాటులో వచ్చి వాళ్ళందరూ కూడా విడుదల పొంది అనేకుని విడుదల చేయలాగున సహాయం చేసి రాకడలో సిద్ధపరచమని ప్రభు అయిన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తన ఒక పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. బాయ్.